అమరావతి కొత్త సచివాలయం అప్పుడే శిథిలావస్థకు చేరిందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న కురిసిన వర్షంతో సెక్రటేరియట్, అసెంబ్లీలోని భవనాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడం, పైనుంచి నీరు కారుతుండటంతో భవనాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోనే నీరు కారడంతో ప్రతిపక్షం మరింత దూకుడు పెంచింది. దీనిపై వాళ్ళ సచివాలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు గేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇదేనా అంటూ సీఎంను ప్రశ్నించారు. అవినీతి ప్రభుత్వ పనితీరుకు ఈ కొత్త సచివాలయమే నిదర్శనమన్నారు. 9 ఏళ్ల పాటు సీఎంగా అనుభవం ఉందంటున్న సీనియర్ రాజకీయవేత్త పనితనం ఇదేనా అంటూ చంద్రబాబుపై ఎద్దేవా చేశారు. ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సచివాలయం నుంచి అందిస్తారు. పిఎంఆర్, భారీగా కురుస్తున్న వర్షాలతో బెజవాడలో, అమరావతిలో సచివాలయం అలాగే అసెంబ్లీ భవనాల్లో వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. దీని మీద ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు? వాళ్ళని లోపలికి చూడడానికి అనుమతించలేనట్లుగా తెలుస్తోంది. ఏమంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ గేటు బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిమంది మార్షల్స్ కానీ అలాగే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళ బైఠాయించిన ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి వాళ్ళకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రక్షణనిధి గారు చెప్పండి. సో మొత్తం మీద మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి అక్కడ జరిగి నీళ్ళు జల్లు కొట్టిందంటే అంతే. ఆ జల్లు కొట్టడానికి కిటికీలు అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి రూపుకి కిటికీలు లేనటువంటి పరిస్థితి. అక్కడే అన్ని నీళ్లు వస్తే మిగతా చోట్ల ఏమై ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోవాలంటేనే భయం వేస్తుంది. ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్ to say to bring the truth, facts into the public or not, it is up to the government. We are going inside. Let me go inside. We'll see. Media lo padallam live 2 minutes. Media no relojam manam assembly జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లోకి అందరి ఛాంబర్ లో మీడియాని అలౌ చేశారు. ఈ రోజు అసెంబ్లీ జరగనప్పుడు ఎందుకు మీరు అలౌ చేయట్లేదు? ఎందుకు జరగనప్పుడు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అసెంబ్లీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కనుక విజువల్స్ చూస్తే అసెంబ్లీకి సంబంధించిన చీఫ్ మార్షల్ గానీ అలాగే సిబ్బంది వీళ్ళు ఉన్నారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళు ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. అసెంబ్లీకి సంబంధించిన చీఫ్ మార్షల్ గానీ అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చజెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఏమంటున్నారు? అసెంబ్లీ సిబ్బంది ఏమంటున్నారు? చీఫ్ మార్షల్ ఏమంటున్నారు? అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ విజయరాజు గారు వచ్చారు. ఆయన మాట్లాడడం ఏంటంటే కిటికీల్లోంచి వచ్చిందట జగన్మోహన్ రెడ్డి గారిలోకి నీళ్లు. అసలు అది ఏసీ రూమ్, క్లోజ్డ్ రూమ్, కిటికీలే లేవు. కిటికీల్లోంచి వచ్చినాయి అన్నారు. పైన సీలింగ్ లోకి ఎట్లా వస్తాయి కిటికీల్లోంచి వస్తే నీళ్లు? అది మేము ప్రశ్నిస్తున్నాం. మేమేమంటాం అంటే సరే మీరు చెప్పినట్టు మీడియాను కూడా అలౌ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు, ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు అని చూస్తారు, దాన్ని బట్టి మేము అలౌ చేస్తాం. ప్రతిష్టాత్మకంగా నిర్మించాం రాజధాని నిర్మించామని చెప్తున్నారు, అసెంబ్లీ నిర్మించామని చెప్తున్నారు. సో నిన్న ఒక్క వర్షానికి ఈ విధంగా అయింది. దీని మీద మీరు చాలా ప్రపంచ స్థాయి రాజధాని, దేశంలోకెల్లా నాకన్నా సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఇవాళ ఏం సమాధానం చెప్తాడు? 6 నెలలకే కన్స్ట్రక్షన్ చేసిన 6 నెలలకే ఈ రోజు ఈ పరిస్థితి ఉందంటే, ఇక వర్షం కూడా 20 నిమిషాల వర్షం, మరి 7-8 మిల్లీమీటర్ల వర్షం, మరి ఇలాంటి వర్షపాతానికి ఈ రోజు ఇది ఈ విధంగా తయారైందంటే రేపు నిజంగా గంటల తరబడి వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? రేపు రానున్న రోజుల్లో వర్షాకాలం రానుంది. దాదాపు 2-3 నెలల పాటు వర్షాలు పడితే అసలు అసెంబ్లీ పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు మాకు అనుమానంగా ఉంది. ఇది ప్రజల డబ్బు. సో ఈ ప్రజల డబ్బుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చి ఈ రోజు ఈ విధంగా నిర్మాణం చేసి ఒక
నిర్మాణం చేసి ఈ విధంగా ఒక దారుణమైన లోపభూయిష్టంగా ఈ రోజు నిర్మాణం జరిగిందని రఘుపతి గారు చెప్పండి, ఏమంటున్నారు? అసెంబ్లీ సిబ్బంది ఏమంటున్నారు? అసెంబ్లీ అధికారులు ఏమంటున్నారు? అంటే చిన్నపాటి జల్లులే వచ్చాయి, అలాగే కిటికీల్లోని రావడం ద్వారా జరిగింది, నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది లేదని, ఎటువంటి పూర్తి స్థాయి పటిష్టంగా ఉందనేది అసెంబ్లీ నుంచి అలాగే అధికారుల వైపు నుంచి వస్తున్న వాదన. మేము కూడా ఏమంటామంటే మీడియాని కూడా రాణిస్తే వాళ్ళు చెప్పినవన్నీ నిజమా కాదా మనం చూస్తాం. అక్కడ నిజంగా వెళ్ళలేదనుకోండి హాయిగా మనం కూడా అదే దాన్ని టెలికాస్ట్ చేస్తాం. ప్రజలు ఎవరు దీని మీద భయపడాల్సిన పని లేదు, అన్ని సురక్షితంగా ఉన్నాయి, ఏ ఫైల్స్ తడవలేదు, అంతా బాగుందని చెప్పుకుందాం. మేము కూడా కోరుకునేది అదే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా పోయి మేము ఎదురు చెప్తే మళ్ళీ దానికి రాజకీయ కోణం ఎందుకు? పత్రికా ప్రతినిధులు కూడా వస్తాయి, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వస్తాయి, ఇంక్లూడింగ్ ఏబిఎన్ వాళ్ళతో సహా అందరూ వస్తాయి. మేము కోరుకుంటాం దానిలో చూద్దాం, ఏబిఎన్ వాళ్ళ ద్వారా కూడా చూపిద్దాం, వాళ్ళు కూడా చూపించి ఇంకోళ్ళు కూడా చూపించేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే వాళ్ళు చెప్పేటువంటి అన్ని కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి తప్పించి దాంట్లో ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ గా దాని మీద లేదు. అలాగే ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ భూముల్లో రాజధాని నిర్మాణం శ్రేయస్కరం కాదనేది నిన్న వైసీపీ చేస్తున్న వాదన. సో నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఇక్కడ ఈ భూముల్లో రాజధాని నిర్మాణం జరగడం కరెక్ట్ కాదనే అభిప్రాయంతో ఎప్పటికీ ఉన్నారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే శివరామకృష్ణన్ కమిటీ 13 జిల్లాలు తిరిగి ఆ రోజున స్పష్టంగా చెప్పింది ఇది మాత్రం నిర్మాణ యోగ్యం కాదు అని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది ఇది ఈ ప్రాంతం నిర్మాణానికి యోగ్యం కాదని. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం చెప్పారు, ప్రతిపక్షాలు అన్ని చెప్పినాయి. అయినా కూడా ఈ ప్రాంతం అయితే భారీ స్థాయిలో అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడుగా అనుకూలం కాబట్టే చేశాడనేది ఖచ్చితంగా మా వాదన అండి. గతంలో ఫ్లోరింగులు నిర్మాణం జరిగేటప్పుడే కుంగిపోయినాయి ఫ్లోరింగులు, అప్పుడే చెప్పాము ఇది కరెక్ట్ కాదు అని. ఆ రోజున కూడా మీడియాను అలౌ చేయాల, మమ్మల్ని అలౌ చేయాల. ఈ రోజున తిరిగి ప్రతిపక్ష నాయకుడి గది కొండపోత వర్షం కురిసినట్టుగా కొద్దిపాటి వర్షానికే లీక్ అయింది అని అంటే ఇవాళ దాన్ని ప్రపంచ దృష్టి తీసుకురావడానికి ప్రతిపక్షాలు మీడియాని అలౌ చేయండి అని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉంటే చాలా దారుణంగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ గారు వచ్చి చెప్పడం ఏంటంటే గది కిటికీలు కొద్దిగా తెరుస్తున్నాయి, కొంచెం పాటి వర్షం వచ్చిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. గది కిటికీలు తెరిస్తే పైనుంచి వాన ఎట్ట కురిసితండే ఏమండే? అంతేకాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గదికి కిటికీలు లేవు అసలు ఎక్కడా కూడా. అంటే ఎంత స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎట్టా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతాడో వాళ్ళ అధికారులతో కూడా అదే విధంగా అబద్ధాలు చెప్పడానికి చేపిస్తున్న ప్రయత్నం ఇది. పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని నన్ను ఎవరిని చూడలేదని అనుకోవడం తప్పు. ఖచ్చితంగా రాజధానిని అడ్డం పెట్టుకొని ఇప్పటికే 100,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు. ఇప్పుడైనా ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయేమోనని చెప్పేసి మీడియాని అలౌ చేయట్లేదండి. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది. లోపలికైతే అంటే మీడియా వస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు, మీడియాని తీసుకువెళ్తేనే తాము కూడా లోపలికి వెళ్తాం, అసలు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మీడియాని తీసుకువెళ్ళడానికి తమని అనుమతించడానికి ఎందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు అనే వాదన ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓటు స్టూడియో చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్.